అభిమాన నాయకురాలు. ఏవేవో బిందులు పెట్టి నన్ను దూరం చేయొద్దండి. ఈ జిల్లాకి నేను ఆడబిడ్డని. కుల మత భేదాలు లేకుండా పునాదులేసిన నందమూరి తారక రామారావు గారు నేర్పించిన శిక్ష. ఆ రోజు నా రాజకీయ రంగ ప్రవేశం జరిగిందంటే ఎక్కడో ఉన్నదాన్ని గుర్తుపెట్టి నందమూరి గారు ఏలెత్తి చూపెట్టి నన్ను పిలిపించి ఈ రాజకీయ రంగంలో రంగ ప్రవేశం చెయ్యి అని చెప్పి ఆదేశించిన వ్యక్తి వారు. ఇవాళ 28 సంవత్సరాలు గడిచిపోయిందా అనేది నాకు ఆశ్చర్యంగా ఉంది. నందమూరి గారు ఎక్కడికి పోలేదు, శాశ్వతంగా అమర్ హై అని ప్రజల గుండెల్లో చరిత్రలో సువర్ణ అక్షరాలతో వారి పేరు ఎప్పటికీ కూడా నినాదాలు ఇచ్చుకుంటూ అందరూ కూడా తెలుగు జాతిలో గర్వపడుతూ ఏ దేశంలో ఎక్కడున్నా కూడా నందమూరి గారి పేరు చెప్పుకుంటూ ఇవాళ వరకు రండి రండి సార్. రండి. ఈ విధంగా అందరము ఇవాళ ఇక్కడ ఐక్యతతో నిలబడ్డామంటే వారిని గుర్తుపెట్టుకొనే మనందరం ముందుకు వస్తాం. రాజకీయ విభేదాలు వివిధ పరిస్థితుల వల్ల దారులు కొన్నిసార్లు మారుతూ ఉంటాయి, పునాదులు కదలవు. అందుకని నందమూరి గారు నాకు ఇచ్చిన బిరుదు బహిరంగ సభలో ఏకైక మగవాడు నా పార్టీలో అని చెప్పి నన్ను ఆశీర్వదించారు. ఆ రోజుల్లో వ్యంగ్యంగా నా గురించి గోడల మీద రివాల్వర్ రాని రౌడీ రేణుక అని చెప్పి రాసేవారు. నేను వ్యసనపడితే వారు అన్నారు, వ్యసనం ఎందుకు, అది నిన్ను మెచ్చుకుంటున్నారు వాళ్ళు, గర్వపడు అని చెప్పారు. ఎంతో దగ్గరగా వారితో పాటు ప్రయాణాలు చేసి ఎన్నో సమస్యలను ఎదుర్కొంటూ ఆ రోజు ఆయన నేర్పించిన విలువలు ఏ పూట కూడా ఏ